12:1 మనం చూస్తున్నాము దేవుని వాక్యములో. మరి మన జీవితంలో మనం అనుకుంటున్నాము ఎన్నోసార్లు మేమంతా బాగానే ఉన్నాం, మేమంతా సంతోషంగా ఉన్నాం, మేమంతా చూడడానికి బాగానే కనిపిస్తాం. కానీ మనసులో ఒకటి, బయట ఒకటి. ఈ నటన జీవితంలో మనము సాగుతూ పోతూనే ఉన్నాం, పోతూనే ఉన్నాం. దేవుడు ఉన్నాడు అని మనమందరూ పైకే నమ్ముతాం. కానీ లోపల నుంచి, మనసుల నుంచి ఎవరికి వస్తుంది అని క్వశ్చన్ మార్కు. మనమందరూ క్రైస్తవ కుటుంబంలో పుట్టిన వాళ్ళు, అనేక మంది అన్ని కుటుంబంలో వచ్చిన వాళ్ళు ఉన్నారు. నిజంగా మన ఆచారాలు, మన నడకలు, మన నుడిలు, మన క్రియలు దేవునికి నిజంగా మెచ్చికరంగా ఉన్నదా? ఆయన చెప్పిన రీతిగా మనం నడుస్తున్నామా? మరి మనము వేషధారుల వల్ల అంటే దానికి అనేక అర్థాలు ఉన్నాయి. కపటత్వం, మరి వంచన, మోసం చేసుడు, మరి హైపోక్రసీ, ఇంగ్లీష్లో హైపోక్రసీ అంటే కపటత్వం, వంచన, వేషధారణ. ఈరోజు దేవుడు నీతోని నాతోని మాట్లాడుతున్నాడు. ఈరోజు సంఘానికి ఈ మాట నేర్పియలేకపోతే, సంఘాలు చెప్పలేకపోతే, సంఘము అనేక విధాలు సైతానన బంధకలో పడిపోతుంది. అందుకే దేవుడు నాతోని ఈరోజు మాట్లాడుతున్నాడు. నిజంగాన తన సేవకులు కూడా అతను హెచ్చరిస్తున్నాడు. ఈరోజు సంఘానికి కూడా హెచ్చరిస్తున్నాడు. అనేక జనులు గుంపు కూడినప్పుడు, అనేక జనుల మధ్యలో తన సేవకులు నిలిచి ఉన్నప్పుడు, అనేక జనుల మధ్యలో నేను కొన్నిసార్లు నిలిచి ఉండాల్సింది వస్తుంది సహోదర సోదరి. అందుకే దేవుడు ఈరోజు మిమ్మల్ని మాట్లాడుతున్నాడు. మీరు హెచ్చరిక వహించాలి. మీరు ఏ ప్లేసులు ఉన్నారో, ఎటువంటి జాగాలో నిలిచి ఉన్నారు, యు బీ కేర్ఫుల్, బీవేర్. మీరు చాలా జాగ్రత్త పడాలి. మరి యేసు ప్రభు తన శిష్యులు అంతరంగమును తెలిసిన దేవుడు, ఆయన మాట్లాడుతున్నాడు. మీరు ఎవరి మధ్యలో ఉన్నారు? పరిసయ్యులు, సద్దుకాయలు, వాళ్ళు పులిసిన పిండి వేసిన వాళ్ళ లెక్కలున్నారు. దాని మీనింగ్ ఏంటంటే దేవుని వాక్యంలో సెలవిస్తుంది. దాని మీనింగ్ మిక్స్డ్ జీవితం, కలుషిత జీవితం. నిజంగా మనము కలుషిత జీవితం ఉన్నామా లేదా అనుకొని ఈరోజు మనం చూసినప్పుడు మరి నిజంగానే మనము కలుషిత జీవితంలో ఉంటున్నాం. మీరు అనుకుంటున్నారు చాలామంది కలుషిత జీవితంలో మనము లేదు అనుకుంటున్నాం. కానీ ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, మీరు ఇప్పుడు కూడా కలుషిత జీవితంలో ఉంటున్నాము. మరి ఆ కలుషిత జీవితం నుంచి బయటికి రావాలంటే ఒకటే మార్గం, యేసు ప్రభుని సొంత రక్షకనిగా నేను బతికితే ఇక్కడ సస్తే పరలోకంలో ఉంటానని అటువంటి బలమైన నిర్ధారం, బలమైన ఒక ఆలోచన కలిగి ఉంటే మాత్రమే మీ జీవితము కలుషితంగా ఉండదు. మీ జీవితము, మీ కుటుంబము కలుషితంగా ఉండదు. ఈరోజు అనేక మంది సాక్షి చెప్పినారు, అనేక మంది సాక్షులు వింటూనే ఉన్నాం. నిజంగా మనం ఎవరితో ఈ సమాజంలో ఉంటున్నాం. మరి అందుకే తన శిష్యులకి దేవుడు యేసు ప్రభు చెప్తున్నాడు, ఈ లోకములు ఉన్నప్పుడు, అయ్యా మీరు ఈ లోకములు ఉన్నారు కాబట్టి మీరు జాగ్రత్త పడాలి. మీరు జాగ్రత్త పడలేకపోతే మీరు పడిపోతారు. మీరు జాగ్రత్త పడాలి హెచ్చరిస్తున్నాడు. సహోదర సోదరి కుటుంబంలో మనము కూడా అనేకసారి హెచ్చరిస్తున్నాము, బీ కేర్ఫుల్, బీవేర్, మీరు జాగ్రత్త అని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాము. అంటే దీంట్లో మనం అనేక 4 అంశముల గురించి ఈరోజు మాట్లాడాలి, కానీ సమయం లేదు. నేను చాలా మట్టికి కట్ చేసి దేవుని వాక్యము ప్రకటించడానికి ఇష్టపడుతున్నాను. 4 అంశములు చూస్తే, 1 వేషధారణ
అంటే మనము బయటికి ఒకటి లోపల ఒకటి ఉండే ఒక క్రియలకి దేవుని వాక్యములో సెలవిస్తుంది వేషధారణ. ఇప్పుడు రెండో విషయంలో మనం చూస్తున్నాము. రెండో విషయం అబద్ధ జీవించడం వేషధారణలో ఉన్న రెండవ లక్షణం. అబద్ధమాడడు. మేము ఉన్నవాళ్ళు, మేము పెద్దవాళ్ళు, మేము గొప్పవాళ్ళు, ఇంటికి వెళ్తే తిండికి కూడా గంచి ఉండదు. అటువంటి అబద్ధం లేని మాటలు పలికి మనిషిని మబ్బు చేసుడు. ఇది ఒక రెండవ అబద్ధము, రెండవ వేషధారణ. మూడవ వేషధారణ అంటే నటన చేయడము అన్నది ఇది కూడా ఒక వేషధారణ ఉంటుంది. నటన చేసుడు. అనేక మంది అనేక రీతిగా నటన చేస్తున్నారు. మూడో అంశం నటన చేయుడు కూడా ఒక వేషధారణకి దేవుని వాక్యంలో మనకు సెలవిస్తుంది. నాలుగో అంశమకి మనం చూస్తున్నాము. ఒక వ్యక్తి దేవునికి భయపడలేదని వేషధారణ ద్వారా రుజువు అవుతుంది. నువ్వు నిజంగా దేవునికి భయపడతావా లేదా అని నీ క్రియల ద్వారా, నీ నడక, నీ నుడి, నీ మాటలు, నీ చేతల ద్వారా మీకు దేవుడు మీరు నిజంగానే దేవుడిని భయపడుతున్నాడా, ఒట్టిగే నటన వేషధారణలకు నటన చేస్తున్నాడని ఈ 4 అంశములు నీ దేవుని వాక్యములో స్పష్టంగా ఈరోజు మీతోని నాతోని మాట్లాడుతున్నాడు. మరి ఈరోజు వాక్యములు మనం చూస్తున్నాము. ఎందుకంటే సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి మొదటి అంశంగా నీవు ఏదైతే కాదు అలా నటించడమే అందుకు యేసు తన శిష్యులకు ఇచ్చాడు. నీవు ఏదైతే కాదు అంటావు, ఇది బైబిల్ కాదు అని అనుకొని నటించి వేరే బుక్ తీసుకొని వచ్చి ఇది బైబిల్ అని చూపెట్టకుండా ఇట్లా ఉంటున్నాం. ఇది నటన. ఇది ఏమి కనిపించదు, ఇది బైబిల్ అంతా రాయలేదు కదా. కానీ మనం సండే వచ్చినప్పుడు బైబిల్ తేకుండా ఏదో ఒక బుక్ తెచ్చుకొని చూపెడతాం. అంటే ఏదో ఒక రీతిగా నటన కాదు అన్నది ఇది నిజంగా ఇది ఉన్నది అని నీవు చూపెట్టేది నిజం. అదే ఏమంటారంటే వేషధారణ అని దేవుని వాక్యంలో వాక్యం ద్వారా మనము చూసుకుందాం. మన వాక్యంలో మనం చూస్తున్నాము. మత్తయి రాసిన సువార్త మాథ్యూ చాప్టర్ 23 త్వరగా మీరు చదవాలి. 23-27 వచనము మనం త్వరగా చూస్తే కంప్లీట్ చేసుకుంటాం. మాథ్యూ చాప్టర్ 23-27. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. సున్నము పోసిన సమాధి పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగుపడుచు కానీ, వెలుపల సున్నలు కనపరచును కానీ లోపల చచ్చిన వారి ఎముకలతోను సమస్త కల్మషముతోను నిండి ఉన్నవి. సహోదరి, ఈరోజు మమ్మను పరీక్షించుకోవాలి. ఏదో సండే ఆరాధనకు పోతున్నాము. మా తల్లిదండ్రులు ఈ రీతిగా మేము క్రిస్టియన్, మా పిల్లలు క్రిస్టియను, మేము అంతా ఇట్లా సండే వెళ్ళాలి అని ఒక రూలు, ఒక రెగ్యులేషన్, ఒక యాక్ట్ ప్రకారంగా మీరు దేవుని సన్నిధిలో మీరు ఆ ఒక పార్షాలిటీ, ఆ ఒక క్రమంగా మీరు వచ్చినప్పుడు నిజంగా మీ దేవుని ప్రార్థన విన్నాడు. సోదరి, మీరు బయటికి మాత్రము క్రైస్తవులుగా నటన చేస్తే దేవుడు మీ ప్రార్థన విన్నాడు. ఈరోజు మాట్లాడుతున్నాడు. ఇవన్నీ వాక్యం మీరు విన్నారు. సున్నం పెట్టిన సమాధి లెక్క మీరు ఉన్నారు. ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు సమయం లేదు కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను. లోపల ఒకటి, బయట ఒకటి మీరు ఉండకూడదు అనేది దేవుని వాక్యంలో సెలవిస్తుంది. ఏమున్నది ఏమైనా కానీ ముఖం మీదనే మీరు మాట్లాడండి, ముఖం మీదే చెప్పండి. మీరు తప్పు అయితే తప్పు కాలేదంటే తప్పు కాదు అని మీరు ముఖం మీద చెప్తే దేవుడు ఆయనను కూడా ఎదిరించిన వాడిని కూడా ఆయనను కూడా హెచ్చరిస్తాను. మీ హెచ్చరిక ద్వారా ఆయన బాగుపడతాడు. మరి మీరు హెచ్చరించలేకపోతే ఆయన ఎప్పుడు హెచ్చరపడాలి? మీ పిల్లలకి ఏ రీతిగా మీ తల్లిదండ్రికి మీరు చెప్తారు, బాబు ఇది చేస్తే ఇది తప్పు, ఇది చేస్తే మంచిదని మనం హెచ్చరించినప్పుడు మన జీవితంలో కూడా మన పక్క వాళ్ళు ఉన్న వాళ్ళకి కూడా మనము సర్దు చేయాలి. వాళ్ళ క్రమంగా వాళ్ళకి చెప్పాలి. ఇది బాధ్యత మన అందరి మీద ఉన్నది అని దేవుని వాక్యంలో సెలవిస్తుంది. మరి మనం చూస్తున్నాము రెండవ అంశంగా, ఎందుకంటే సమయానికి నేను కంప్లీట్ 20 minutes 30 minutes లోపల కంప్లీట్ చేయాలి.
రెండో అంశంగా అబద్ధముగా జీవించడం. లివింగ్ ఇన్ లై. లివింగ్ ఇన్ లై. మనము జీవితమే అబద్ధం. మన జీవితము అబద్ధం జీవిస్తున్నాం. మీరు కంపేర్ చేయాలి. అదర్స్ మమ్మల్ని కంపేర్ చేస్తే అదర్స్ వాళ్ళు ఎన్నో ప్రామిస్ చేసి వెళ్ళిపోతారు. చర్చిలో మేము ఇది ఇస్తామయ్యా. వాళ్ళ జీవితం అంతా అబద్ధంతో వాళ్ళు ఏమంటారు, సీట్ ఎక్కుతారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. కానీ సోదరి, అబద్ధము ఎప్పుడు కూడా నిజము కాదు. అబద్ధం ఎప్పుడు కూడా నిజము కాదే. అబద్ధమే. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు నాతోని మాట్లాడుతున్నాడు. యోహాను రాసిన సువార్త 8:44 మనం చూద్దాం. యోహాను రాసిన సువార్త 8. మీరు మీ తండ్రి అపవాది సంబంధులు, మీ తండ్రి అయిన అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించి మాటలాడును. వాడు అబద్ధికునకు అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. మీరు నిజంగా మీరు ఆలోచన చెయ్యాలి. ఎప్పుడైనా ఒక స్నేహం సంబంధం కలిగి ఉండవు ఆయన ఎప్పుడు కూడా వాని స్వభావము అబద్ధమాడే ఉంటుంది. ఆయన అబద్ధం ద్వారా అనేక లాభం పొందాలని ఆశిస్తాడు. కానీ దేవుని నమ్మిన వారు మనము అబద్ధము అన్నది కూడా దేవునికి అసహ్యం అన్నది మీరు ఈరోజు ఈ వాక్యం ద్వారా తెలుసుకోవాలని దేవుడు నాతోని మాట్లాడుతున్నాడు. మరి అబద్ధము ఈ రోజు నుంచైనా మీరు తెలుసుకోవాలి. దేవునికి ఏహమైనది ఇది ఒక పాపం. అబద్ధం అనేది కూడా ఒక పాపమే. 9 దాంట్లో ఇది కూడా ఒకటి. అబద్ధం మాట్లాడదు కూడా. సోదరు అనేక సార్లు మన జీవితంలో కొన్నిసార్లు ఏదో ఒక సిచ్యువేషన్ బట్టి మనం అబద్ధం అంటారు. చూడండి, 9 పెళ్లి చేస్తే ఆడపిల్లలు పెళ్లి చేయంటే 100 అబద్ధాలు చెప్పానా పెళ్లి చేయాలి అంటారు. వాస్తవమే. పెళ్లి చేసిన తర్వాత అప్పుడు ఇంకొకటి పెళ్లి అవుతుందని వాళ్ళు గ్రహించరు. ఏదో మోసం చేసి పెళ్లి చేస్తారు. తర్వాత ఏమవుతుంది, కొన్ని రోజు తర్వాత ఆ పిల్ల ఫోన్ చేస్తుంది, డాడీ మా అత్తమ్మ నన్ను తిడుతుంది, మా అయ్య మాకు తిడుతున్నాడు, కట్నం కావాలంట, ఇది కావాలంట, అది కావాలనుకొని ముందు వీళ్ళు గొప్పగా చెప్పి అబద్ధం చెప్పి ఉంటారు. ఒక్కరోజు ఆ అబద్ధం ఏమవుతుంది, నిజంగా వీళ్ళు అబద్ధం చెప్పారని తెలుస్తుంది. సోదరి అనేక రీతిగా అనేక కుటుంబంలో ఈరోజు ఇటువంటి బలిపాశం అవుతున్నాయి. కాబట్టి ఈరోజు నుంచైనా మీరు అబద్ధం ఆడదు మానుకోండి. అందుకే యేసుప్రభు తన శిష్యులకి ఈ మాటలు వాళ్ళకి హెచ్చరిస్తున్నాడు. అనేక మంది వేషధారుల వల్ల ఉంటున్నారు. పరిసయ్యులు, శాస్త్రి వాళ్ళు ఈ రీతిగా ఉంటారు. మీరు ఎప్పుడు జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు కలుషిత జీవితం అంటే మిక్స్ జీవితం. వాళ్ళు ఇక్కడి ఎస్ అంటారు, బయటికి వెళ్తే నువ్వు మంచోడు అంటారు. ఇక్కడి ప్రార్థన చేస్తారు, బయటికి వెళ్తే వాళ్ళు వేరే ఏదో విషయాలు ఉంటారు. సోదరి ఈరోజు దేవుడు నాతోని మాట్లాడుతున్నాను. అబద్ధం ఆడుడు మానుకుంటే దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు అని ఈ వాక్యం ద్వారా మనకి హెచ్చరిస్తున్నాం. మరి రెండో విషయం మనం చూస్తున్నాము. కొరింథీయులకు 4:5 కొరింథీయులకు రాసిన పత్రిక 4:5 మనం చూద్దాం. 1 కొరింథీ 4:5 చదువుబెట్టమ్మా. ఆ కాలము ముందే సమయము రాకమునుపు అనగా ప్రభువు వచ్చు వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోకి తెచ్చి హృదయములోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. థ్యాంక్ యూ అమ్మా. మరి 1 కొరింథీయులకు 4:5 ఓకే. ఆ కాలం కాక ముందే ప్రభువు
వచ్చేంత వరకు దేని గురించి తీర్పు తీర్చకండి. ఆయన చీకటిలో దాగి ఉన్న వాటిని వెలుగులోకి తీసుకొని వస్తాడు. మనుషుల అంతరంగాలతో ఉన్న ఆలోచనలు బట్టబయలు చేస్తాడు. మరి మీరు నమ్ముతారో నమ్మరు, దేవుడు ఆయన సెకండ్ కమింగ్ టైంలో మరి మనం అనుకుంటున్నాం ఇప్పుడు మీకు ఏమి తెలియదు, ఈరోజు ఇప్పుడు మనకి ఏం తెలియదు. ఆఫ్టర్ డెత్ అప్పుడు తెలుస్తుంది మీరు ఈ మనసులో ఏమనుకున్నారు. సంఘానికి నిజంగానే మీరు సంఘాన్ని ప్రేమిస్తున్నారా? సంఘాన్ని ప్రేమించిన వాడు దేవుని ప్రేమించిన వాడు అవుతాడు. ఈరోజు వాక్యంలో మనకి బోధిస్తుంది, మీ మనసులున్న మాటలు, మీ మనసులున్న ఆలోచనలు ఒక్కరోజు వస్తుంది, అది బట్టబయలు అవుతుంది అంటున్నాడు దేవుడు. ఎలాగ బట్టబయలు అవుతుంది అయ్యా గారు అనుకొని మీరు అనుకోవచ్చు. బట్టబయలు అవుతుందంటే ఆఫ్టర్ డెత్, దేవుడు రెండవ రాకడ టైంలో మరి అతను ఒక జడ్జిమెంట్ టైంలో మీరు ఏమి చేసి ఉంటారో అదంతా మీకు స్క్రీన్ మీద చూపెట్టబడుతుంది. ఇక్కడ మంచి పని చేస్తే ఇక్కడ మంచి పని కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఏదైనా చెడ్డ ఆలోచనలు ఎవరికైనా అన్యాయం చేసి ఉంటే, ఎవరికైనా మరి వాళ్ళు బాధ పెట్టుంటే ఇవి రెండు స్క్రీన్ మీ మీద మీకు చూపెడుతుంది. మీ మనసులో ఉన్నది మీరు ఏమి చేశారు అవన్నీ చూపెట్టబడుతుంది. దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు, సోదర సోదరి, మీ ఆలోచనలో ఆ రోజు బట్టబయలు అవుతుంది. ఈరోజు మనము బాగానే కనిపిస్తున్నాము, బాగానే నటిస్తున్నాము, బాగానే ఉంటున్నాం, కానీ ఒక రోజు వస్తుంది, ఆ రోజులో మనము ఏడవాల్సింది వస్తుంది. సోదర సోదరి, ఈరోజు దేవుడు మీతోని నాతోని మాట్లాడుతున్నాడు. అది ఎప్పుడు వస్తుంది? ప్రకటనలో 20:12 మనం చూసుకున్నాం. ప్రకటన 20:12 మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ మృత్యువాలైన అందరూ ఆ సింహాసనము ఎదుట నిలవబడి ఉండట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను మరియు జీవ గ్రంథములో గ్రంథము విప్పబడును, రాయబడి ఉన్న వాటిని నింపబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. ఎప్పుడు మీరు ఆలోచన చేయాల్సి వస్తుంది. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ డ్రీము ఎవరు కనిపించారు? యేసులు శిష్యులు ఉన్న యోహాను ఈ డ్రీము కనిపించాడు. ఆ డ్రీములు చూస్తున్నాడు. పరలోకములో ఏమి జరుగుతుంది అని చూసినప్పుడు ఆ సింహాసనం దగ్గర అందరూ మృతులు ఉన్నవాళ్ళు, వాళ్ళు చేసిన క్రియలు, ఏమేమి మంచి క్రియలు చేశారు, ఏదేది చెడ్డ క్రియలు చేశారు, దానికంతా తీర్పు ఇస్తున్నాడు దేవుడు. మరి వారము మనమంతా సండేకి పోతున్నాం, కానీ వీఆర్ నాట్ చేంజింగ్. మనం చేంజ్ కావాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, కన్నీరుతోని దేవునికి అడగాలి. తప్పకుండా దేవుడు నీ జీవితంలో అనేక అద్భుత కార్యాలు చేస్తాడు. మరి ఈరోజు వాక్యం భాగాలు మనము చూస్తున్నాము. ఈ 4వ అంశంగా మనం చూస్తున్నాము, ఒక వ్యక్తి దేవునికి భయపడడం లేదని అతని కపట వేషధారణ ద్వారా రుజువవుతుంది అని దేవుని వాక్యంలో సెలవిస్తుంది. మరి దీంట్లో 2 అంశాల గురించి మనం చూస్తున్నాం. ఒక అంశము ఏంటంటే ఆత్మానుసారం నడుచుట, శరీరానుసారంగా నడుచుట. 2 అంశములు మన జీవితంలో చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. ఆత్మానుసారంగా నడుచుడో అంటే దేవునితోని సంబంధం కలిగి దేవుడు క్రియలు కేంద్రీకరించడము, అది ఆత్మానుసార జీవితం. అనేక సార్లు మన ఇంటి విషయంలో చింత చేస్తాం, మన కుటుంబం విషయాలే ఆలోచన చేస్తాం, కానీ దేవుని మందిరం, దేవుని పని గురించి, దేవుని సువార్త గురించి మరి మనం ఎంతమంది ఆలోచన చేస్తామో నాకైతే తెలియదు. కానీ ఈ రోజు నుంచి నాకు కూడా మీరు దేవుని పని గురించి మీరు ఆలోచన చేయాలని
దేవుడు మీతోని మాట్లాడుతున్నాడు. మరి ఎప్పుడు మీరు ఈ దేవుని పని గురించి ఆలోచన ఎప్పుడు వస్తుంది? అనేకసారి ఆలోచన చేస్తుంటాము, చేయాలి అనుకుంటున్నాము కానీ చేయలేకపోతున్నాము. కారణం ఒకటే, మనలో దేవుని భయము లేదు. బికాజ్ ఆఫ్ వీఆర్ నాట్ ఫియర్ టు గాడ్. మనం దేవునికి భయపడట్లేదు. భయపడితే కంపల్సరీ మనము మన సమయానికి మన దేవుని సన్నిధిలో వచ్చి కూర్చుంటాం, దేవునితోని గడుపుతాను, అతని సన్నిధిలో ప్రార్థన చేస్తాం, కుటుంబం సమయానికి వస్తాం. కానీ మనకి దేవుని భయము లేదు కాబట్టి అలాంసే ఎప్పుడు పడితే అప్పుడు వస్తాం, ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తాం. అందుకే నీ క్రియను బట్టి నీ క్రియను బట్టి నీవు దేవుని యందు భయభక్తి కలిగి ఉన్నవా లేదని నీ వారి క్రియలు బట్టి మరి కౌంట్ చేయవచ్చు. సహోదర సహోదరి, ఈరోజు మనం చూస్తున్నాం, మరి అనేక సార్లు మనం అనుకుంటున్నాం సమయానికి రావాలని అనుకుంటాం, కానీ కాకపోతున్నాం. భయం ఉంది, భక్తి ఉంది, సిచ్యువేషన్ వచ్చినప్పుడు భయం, దేవుని భయం అన్నీ మర్చిపోతున్నాం. ఈరోజు దేవుడు మాట్లాడుతుంటున్నాడు. మరి ఈ రీతిగా మనం చూసినప్పుడు ఒక స్టోరీ అనేక సార్లు మరి స్టోరీ విన్నాం. ఆశ ప్రతి ఒక్కరికి కూడా ఆశ ఉంటుంది. మరి ఒక పులి ఒక నక్క కథ విన్నే ఉంటారు అనేక సార్లు. మరి పులి నక్క అనుకుంటుంది, తన ఆలోచన నక్కకు, నేను పులిని చూసినప్పుడు అందరూ కలిసి పులి దగ్గర మరి వాళ్ళు పులి స్వరం విన్నప్పుడు అవన్నీ పారిపోతాయి. ఆ అరణ్యముకు రాజు ఆగి ఉంటాడు ఆ పులి. ఈ అన్ని ప్రాణి పక్షులంతా భయపడాయి, అవి అన్నీ పారిపోతాయి. ఆయన సౌండ్ వింటేనే అవన్నీ తమ గదిలో వెళ్ళి దాచుకొని ఉంటాయి. ఈ నక్క చూసింది, ఏంది ఇది ఇంత, ఈ పులి మరి ఆయన లెక్క నేనెందుకు కాకూడదు, పులి లెక్క నేను ఎందుకు కాకూడదు అని ఆయనకు, ఆ నక్కకు ఆశ వచ్చింది. ఆ పులి లెక్క నేనెందుకు కావాలని ఆశపడి మరి ఆయనే ఏం చేసిందంటే, అతని పేరు కంసాలి, ఐ డోంట్ నో తెలుగు సరిగా, అందుకే కంసాలి దగ్గర వెళ్తుంది. నక్క కంసాలి దగ్గరికి వెళ్తుంది. కంసాలి దగ్గర వెళ్ళి మరి అది అడుగుతుంది, నేను కూడా పులి లెక్క నన్ను తయారు చేయి. మరి పులి లెక్క నీకు తయారు చేయాలంటే ఏం చేయాలి? అది మంచిగా వాత పెట్టాల్సింది, ఇక్కడ దారం లెక్కలు ఆయనకు పెట్టాలి అని. సరే పెట్టు, నేను పులి లెక్క తయారవుతానని అది ఆశపడి ఏం చేసింది, సరే నువ్వు చేయండి అని అది పొయ్యి తీసుకొని మంచిగా ఒకటి ఇట్లా పెట్టినప్పుడు దానికి అంత బాధ వద్దు అని ఏడుస్తుంది. మరి నీ పులి లెక్క తయారు కావాలంటే నీకు ఇది పెట్టాల్సిందే బాబు, పెట్టాల్సిందే. నో ఇంకొక సొల్యూషన్ అని చెప్పు నాకు. పులి లెక్క తయారు కావాలని నాకు ఆశ ఉన్నది, కానీ ఇంకొకటి సజెషన్ చెప్పు అన్నప్పుడు నీకు ఇంకొకటి సజెషన్ ఇస్తాను, ఇది నేను భరించలేవు, కానీ ఇంకొక సజెషన్ అంటే ఇక్కడ ఒక మంచి పెయింటర్ ఉన్నాడు, పులి లెక్క నీకు ఎలా కావాలి అలాగే తయారు చేస్తాడు, కాబట్టి ఆయన దగ్గర వెళ్ళు అని పంపించినప్పుడు ఈ నక్క వెళ్ళి ఆ పెయింటర్ దగ్గరికి వెళ్ళి మంచిగా పులి లెక్క పెయింట్ వేయించుకొని వచ్చి పెయింట్ వేసేసాడు. మంచిగా తయారయ్యి మళ్ళా అరణ్యానికి వెళ్ళినప్పుడు అరణ్యంలో అది పులి లెక్క నటన చేసింది. సాయంత్రం అయిపోయింది, అందరూ వచ్చేసారు. అక్కడ పక్కన ఉన్న వాళ్ళందరూ ప్రాణులు అన్నీ వచ్చాం. ఈయన రూపం చూశారు, ఈయన వేషధారణ చూశారు. ఈయన చూసినప్పుడు ఈయన పులినే ఉండొచ్చు అనుకొని అందరూ వచ్చి నిలబడి ఆయనకి ఏది కావాలి, నాకు మార్నింగ్ మీరు అందరూ ఏం చేయాలి, నాకు ఏది కావాలి అవన్నీ తెచ్చి పెట్టాలి అని వాళ్ళకి ఆజ్ఞ ఇచ్చింది. అది 1 డే 2 డే మంచిగా మటను. అప్పుడు ఏమైంది, అదంతా కలర్ అంతా వర్షంలో పోయింది. ఆ వర్షంలో పోయినప్పుడు
అప్పుడు వాళ్ళందరూ చూసి ఆ నక్కని అది నిజ రూపం చూశారు కదా, నీవు నక్కనే ఉన్నావు, నీవు పులిలంక నీవు నటన చేస్తున్నావు. అందుకోసమే పులినే, నక్కనే. మన జీవితంలో కూడా అనేకసారి ఇటువంటి జరుగుతాయి సహోదరి. అందుకోసమే దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. అనేకసారి మనము మోసం చేయాలని అనేక సందర్భాల్లో మనం అనుకుంటాం, కానీ మనమే మోసపోతామని మనం తెలుసుకోవాలి సహోదరి. ఈరోజు అందుకే దేవుడు తన శిష్యులకి అనేక రీతిగా హెచ్చరిక చేశాడు. పరిసయ్యులు సద్దుకాయులు మిమ్మల్ని మోసం చేస్తారు, జాగ్రత్త, వాళ్ళు కలుషిత జీవితంలో ఉంటున్నారు. ఈ సంఘంలో అనేక మంది మరి ఎలాగుంటున్నారో నాకు తెలియదు, కానీ కలుషిత జీవితం ఉండకూడదు అనేది దేవుని వాక్యంలో సెలవిస్తుంది. పర్వాలేదు బ్రదర్, ఒక్కసారి పోతాం, గాడ కూర్చుంటున్నాము, మళ్ళా వస్తాం, ఏమి కాదు అనుకుంటున్నామేమో, కానీ అదే నీకు డేంజర్గా ఉంటుంది అని మర్చిపోవద్దు సహోదరి. ఎందుకంటే నీ సావాసమే నిన్నను బలి పశువు చేసుకుంటుంది. వాడు ఈరోజు నీకు మంచి మాటలు చెప్పి నక్క లెక్క వేషాలు వేస్తాడు. ఇతను సంఘానికి వెళ్తున్నాడు, సంఘాలు మంచి పని చేస్తున్నాడు అని ఆయన అనుకొని నిన్నను మోసపరచవు ఉద్దేశంతో ఇటువంటి ఆలోచన కలిగి ఉంటుంది. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము, దావీదు మహారాజు కూడా ఒక రీజన్ గురించి ఆయన ఒక నటన చేశాడు, పిచ్చోడుగా యాక్టింగ్ చేశాడు. ఎప్పుడు అతను రాజు అడిగినప్పుడు ఈయన చంపుతాడేమో భయంతో, ఆ ఒక ఫీలింగ్తో ఆయన దావీదు మహారాజు పిచ్చి వేషం చేశాడు. మరి మన జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో సిచ్యువేషన్లు వస్తాయి. భయపడొద్దు అని దేవుడు నాతోని మాట్లాడుతున్నాడు. ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. మరి అదే రీతిగా యాకోబు కూడా అనేకసారి వేషాలు వేశాడు. ఆదికాండము 27:15-20 చూస్తున్నాము. మరి మోసం చేశాడు, అన్నకు మోసం చేశాడు. ఎవరు సహకారంతో? తల్లి సహకారంతో మరి అన్నకు మోసం చేశాడు. మరి వాట్ ఎవర్ ఇట్ మే బి, ఈరోజు దేవుడు నాతోని మాట్లాడుతున్నాడు. మరి ఎలాగున్నామో మా జీవితంలో నిజంగా. మరి లూక్ చాప్టర్ 12:5 మనం చూస్తున్నాము. ఎవనికి మీరు భయపడవలెనో మీకు తెలియజేయుదును, చంపిన తర్వాత నరకములో పడద్రోయే శక్తి గల వానికి భయపడుడి, ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను. మరి అనేక సందర్భాల్లో చిన్న వారికే భయపడుతుంటాం మనం. చిన్న విషయాలే కొంచెం ఏదైనా ఒక తేడా వచ్చింది అనుకోండి, అయ్యా మాకు వాళ్ళు ఏదో చేయడానికి వచ్చారు అని భయపడతారు. మరి ఈరోజు దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు, ఇటువంటి భయ ఆందోళన కలుగుతారని యేసు ప్రభు తన శిష్యులకి చెప్పాడు. చిన్న విషయాలు మీరు భయపడద్దు, నేను మీకు తోడుగా ఉన్నాను. ఎందుకయ్యా భయపడతారు? శరీర చంపిన వాడికి మీరు భయపడద్దు, చంపేవానికి మీరు భయపడదు. శరీరను ఆత్మను రెండు చేసిన వానికి భయపడండి. నీ శరీరను ఆత్మను కలగచేసిన దేవునికే భయపడండి అంటున్నాడు. ఈరోజు దేవుడు మీతోని మాట్లాడుతున్నాడు. మరి మనం ఎవరికి భయపడుతున్నాము? ఎవరికి భయపడతాము? ఈ లోకములు ఉన్నప్పుడు మరి యేసు ప్రభు అనేక విషయాలు తన శిష్యులకి హెచ్చరించాడు. సంఘములు మనము హెచ్చరించలేకపోతే సంఘానికి బాధ్యతలు మేమే అవుతాము. ఏదో ఒక స్టోరీ చెప్పి, ఏదో ఒక లాజరు కథ చెప్పి, ఇంకొకటి ఏదో కథ చెప్తే కాదు. సహోదరి, ఈరోజు దేవుడు నాతోని మాట్లాడుతున్నాడు. మీరు భయపడకండి, శరీర చంపిన వాడికి మీరు భయపడద్దు, ఆత్మను శరీరను రెండు కూడా చేసిన వానికి భయపడండి. మరి దేని విషయాలు మనం భయపడుతున్నాం? అందుకే దేవుని వాక్యం రెండో విషయం మనం చూస్తున్నాము. లూక్ చాప్టర్ ఎఫెసీయులకు 5:5
ఎఫెసీయులకు 5:5 వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడైనను లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడును కాడని సంగతి మీకు నిశ్చయముగా తెలియను. మరి నిజంగా దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. మరి ఇవన్నీ అపవిత్రమైన విషయాలు మరి 9 ఉన్నాయి. ఆ 9లో ఇవన్నీ చెప్తే మీకందరికి తెలిసిన విషయమే. అబద్ధం ఆడవద్దు, విగ్రహారాధన చేయవద్దు, నిన్ను వల్లే నన్ను ప్రేమించు, 10 ఆజ్ఞలు పాటించాలి, విచరించొద్దు, దొంగతనం చేయవద్దు, అబద్ధం చెప్పొద్దు, ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి. దాంట్లో ఒకటేనా మనము పరిపాలిస్తున్నామా, నడిపిస్తున్నామా? సహోదరి, ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. వీళ్ళు ఎవ్వరు కూడా దేవుని రాజ్యకు వారసులు కాలేరు. చెప్పవచ్చు కొన్ని సందర్భాలు, అయ్యా మేము ఏదో బిజినెస్ చేస్తున్నాము. బిజినెస్ వేరే, మీ వ్యక్తిగత జీవితం వేరే. చాలామంది క్వశ్చన్ అడుగుతారు, అయ్యా మేము బిజినెస్లో 10 రూపాయలు తెచ్చి 15 రూపాయలు అమ్మినాము అంటారు. సహజమే, మరి అమ్మలేకపోతే వాళ్ళ కుటుంబం ఎట్లా నడవాలి? బిజినెస్ విషయంలో దేవుడు అన్యాయంగా మీరు అక్రమంగా 10కి 20 అమ్మితే అది తప్పు అంటాడు. 10కి 20 అమ్ముతేనే తప్పు. మరి 10కి 15 చేస్తే తప్పు కాదు. సోదర ఎక్కడ కూడా దేవుని వాక్యంలో మనకు సెలవిస్తుంది. ఈరోజు వ్యభిచారించొద్దు, అపవిత్రం విగ్రహారాధికుడికి ఉండకూడదు, నన్ను తప్ప వేరే దేవుడు నీవు పూజించకూడదు. ఈ లోకములు ఇదంతా సృష్టించిన వాడు నేనే, అందుకోసమే నన్ను ఆరాధించండి, నన్ను స్తుతించండి అని దేవుని వాక్యంలో మనకు సెలవిస్తుంది. అనేక సందర్భాల్లో కొన్ని సిచ్యువేషన్ వస్తాయి, అనుకుంటున్నాం ఏదో చేయాలి అనుకుంటున్నాం, కానీ అది చేయడానికి పోయినప్పుడు మీకు ఒకటి చేస్తే 2 తప్పులు క్రియేట్ అవుతాయి సోదరి. అందుకోసమే జాగ్రత్త అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రసంగి చాప్టర్ 12:4 చూద్దాం. 12:4 తొందరగా నేను 10 గంటకి 1 గంట కంప్లీట్ చేసేస్తాను, ఏం కనుక సమయం. ప్రసంగి చాప్టర్ గూఢమైన ప్రతి అంశమును గురించి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే కానీ చెడ్డది కానీ తీర్పులోనికి తీర్చను. ఈరోజు మాట్లాడుతున్నాడు. మనం అనుకుంటున్నాం మంచిదే కానీ చెడుదే కానీ ఏదైనా కానీ తీర్పు దినాల్లో అది మీకు తీర్చబడుతుంది. డిస్ప్లేలో నేను ఆల్రెడీ చెప్పిన, ఇక్కడ మంచి క్రియలు ఉంటాయి, ఇక్కడి చెడు క్రియలు ఉంటాయి. ఇవి 2 మీ ముందనే పెడతాడు దేవుడు. ఒక రోజు వస్తుంది, ఆ 2 చూసినప్పుడు మీరు ఏ మంచి పని చేశారు ఇప్పుడు దేవుడు అడుగుతాడు. అయ్యా నీవు మంచి పని చేస్తే నీవు పరలోకానికి వెళ్ళిపోతావు, నీవు చెడు పని చేస్తే నిత్య నరకానికి వెళ్తావు. నీకు ఏది కావాలి? నీ చేతిలో ఉన్నది. అందుకోసమే వేషధారులుగా నీవు ఉండొద్దయ్యా, వేషధారులుగా ఉండొద్దు అని దేవుని వాక్యంలో హెచ్చరిస్తుంది. ఈరోజు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, అనేక సందర్భాలలో మనము ఈ రీతిగా ఉంటున్నామా లేదా మమ్మల్ని పరీక్షించుకోవాలి. మరి ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. ప్రసంగిలో మనం చూస్తున్నాం, మీ జీవితము నిజంగానే ఈ 4 అంశము మీకు అనువయిస్తుందా? ఏదో వస్తున్నాం పోతున్నాం అయ్యగారు, ఏం లేదు, 4 అంశం మీరు చెప్తున్నారు. మొదటి అంశంగా వేషధారణగా మనము దాని నుంచి దూరం కావాలి. మిక్సిత జీవితం, కలుషిత
ఒక ఆచారాలు మీరు బయట పెట్టాలి. ఎవరితోని ఉండాలి, ఎలాగ ఉండాలి, మన పిల్లలు ఎలాగ నడవాలి. అనేక సందర్భాలు ఏం కాదయ్య గారు పోతే ఏమవుతుంది, వాళ్ళతో ఉంటే మనకేమవుతుంది. నో సహోదర సోదరి, కొన్ని సందర్భాలు వస్తుంది, కొన్ని సందర్భాలు వస్తారు, మీరు పడిపోతారు. అందుకే దేవుడు అందుకోసమే తన శిష్యులకి ఎంతో మంది చాలా జనాలు కూడినప్పుడు ఈ మాట చెప్తున్నాడు, హెచ్చరిక చేస్తున్నాడు. ఈరోజు వాక్యంలో మిమ్మల్ని హెచ్చరిక చేస్తుంది. ఈ గుణ లక్షణంలో ఈ 4 అంశం నుంచి మీరు దూరం ఉండాలి అన్నది దేవుని వాక్యంలో మనకి సెలవిస్తుంది. మిశ్రిత జీవితము, కలుషిత జీవితం ఉండొద్దు అన్నది ఈ రోజున దేవుని వాక్యం. మరి సమయం అవుతుంది కాబట్టి నేను ముందుకు ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే అందరికీ తెలుసు ఈసారి సమయానికి కంప్లీట్ చేస్తానని. మరి నేను సమయం ముందుకు ఏదో లేట్ ఇచ్చారు, నేను ఎట్లా అనుకో, నేను వేరే ఆలోచన వచ్చిన దేవుడు పెట్టాలి. ఈ 4 అంశము విడిచిపెట్టాలి. అన్యాయం చేయవద్దు, అబద్ధం ఆడద్దు, ఇంకొకరికి మోసం చేయవద్దు, మరి ఎవరికి భయపడాలి, నటన జీవితము మనం తీసేయాలి. మరి అందుకోసమే కపటత్వము, ఒక్కరి మీద ఒకరు నింద, ఒక్కరి మీద ఒక్కరికి మాటలు చెప్పడం, అది ఏదో ఒక్కరోజు మనం అనుకుంటున్నాము, ఏదో ఒక్కరోజు అది బయటికి వస్తుంది. నేను ఒకటి చెప్తే నేను 1 అని చెప్తే ఇంకొకడు 2 అంటాడు, 2 అని చెప్పిన ఇంకొకడు 3 అంటాడు, 3 అని 5, 10కి వెళ్ళిపోతుంది, లాస్ట్కి నీ దగ్గరికి వస్తుంది. సహోదర సోదరి, అందుకోసం ఎవరి విషయంలో మనకి అవసరం లేదు, మాట్లాడేది అవసరం, వేరే వాళ్ళకి మనం నింద చెప్పేది అవసరం లేదు. దయచేసి సంఘము పడిపోవడానికి కారణం ఇదే, ఈ సైతాను గుణ లక్షణము. నీ ఒకటి అవునంటే అవును, కాదంటే కాదు, ఇది ఒకటే ఉండాలి అన్నది ఈరోజు వేషధారణగా మన జీవితం ఉండకూడదని ఈరోజు వాక్యము మనకు సెలవిస్తుంది. దేవుడు ఈ వాక్యమును దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ఈ వాక్యం ద్వారా నీవు హెచ్చరించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మరి మన జీవితంలో అనేకసారి ప్రభువా నీకు అగెనెస్ట్గా వేషధారణగా మేము జీవించినాము. అనేక సార్లు ప్రభువా ఈ లోకములో కలుషిత జీవితము జీవించినాము. వెళ్ళలేని జాగాలో వెళ్ళినాము, కూర్చోలేని జాగాలో కూర్చున్నాము, మాటలాడినాము, నీకు గాయపరిచినాము. ప్రభువా మమ్మల్ని క్షమించండి. ఏ రీతిగా నీ శిష్యులకి మీరు హెచ్చరించినారు, పరిసయ్యులు సద్దుకాయరు వాళ్ళు కలిసిన పిండి నీవు హెచ్చరించినావు. మనము కూడా అనేక సార్లు ప్రభువా నీకు అగెనెస్ట్గా ఈ మిశ్రిత జీవితం, కలుషిత జీవితం మనం చేసి ఉంటే మమ్మల్ని క్షమించమని ప్రార్థన చేస్తున్నాను. సంఘంలో ఉన్న ప్రతి ఒక్క యవనస్తులు, ప్రతి ఒక్క పిల్లలను నీవు, మరి పెద్దలను చిన్నలను అందరినూ నీవు దీవించండి, ఆశీర్వదించండి. నీ రాకడ సమీపిస్తుండగా ప్రభువా మమ్మల్ని ప్రిపేర్ చేసుకొని మేము ఇతరులకు కూడా నీ వాక్యము ప్రకటించ మనసు, ఆలోచన, ఇతరులకి సహాయం చేసే గుణలక్షణాలు మన సంఘములో దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ సంఘంలో అనేక మంది యవనస్తులు ఉన్నారు ప్రభువా, ఎవరు కూడా పడిపోకుండా నీవు ప్రతి ఒక్కరిని పట్టుకొని నీవు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. నీ అనేక అద్భుత కార్యాలు ఈ సంఘంలో జరిగిస్తున్నందుకు స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.